హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి వ్లాగ్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి చేస్తున్నా. ఎండతో పని లేకుండా, ఆరబెట్టే పని లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్లో చేసుకునే టమాటో నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. నేను ఇందులో 6 నెలల వరకు నిల్వ ఉండేలా కొన్ని టిప్స్ చెప్పాను. వీడియోని జాగ్రత్తగా చూసి నేను చెప్పిన విధంగా టమాటో పచ్చడి చేయండి. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే టమాటో పచ్చడి ప్రిపేర్ చేద్దాం రండి. నేను ఈ టమాటో నిల్వ పచ్చడి చేయడానికి నాటు టమాటోలను తీసుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే నాటు టమాటో తీసుకోండి, లేకపోతే హైబ్రిడ్ టమాటో తీసుకోండి. మొత్తం నేను కేజీ టమాటాలు తీసుకుంటున్నాను. ఈ కేజీ టమాటాలను ముందుగా బాగా శుభ్రపరచుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో టమాటాలు వేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత ఆ టమాటాలను తీసి ఒక కాటన్ క్లాత్తో బాగా తుడుచుకోవాలి. ఇంకొక సైడ్ ఒక కాటన్ క్లాత్ వేసి ఈ టమాటాలను ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల టమాటాలకి తడి అనేది అస్సలు ఉండదు. ఆరబెట్టడం అనేది ఒక గంట సేపైనా కనీసం ఆరబెట్టుకోవాలి. దానిపైన ఉండే తేమ అనేది మొత్తం లేకుండా పోవాలి, అంటే వాటర్ అనేది లేకుండా పోవాలి. అలా అయితేనే, వాటర్ తగలకుండా ఉంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 1 కిలో టమాటాలకి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. మనం పచ్చళ్ళకు వాడే చింతపండు ఎప్పుడైనా కొత్త చింతపండే వాడుకోవాలి, పాత చింతపండు వాడకూడదు. ఈ చింతపండులో ఏమైనా పీచు, నార లాంటివి ఉంటే అవన్నీ తీసుకొని నీట్గా శుభ్రపరచుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టి, కడాయి వేడైన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ రెండింటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత వేరొక బౌల్లో తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడిని వేరే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆరిన టమాటాలని 4 లేదా 6 ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి, కడాయి వేడైన తర్వాత ఆయిల్ ఏమీ వేయకుండా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వాటితో పాటుగా శుభ్రపరిచి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని దీనిపై మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలబెట్టుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది. అట్లా మాడిపోవడం వల్ల పచ్చడి మొత్తం ఖరాబ్ అవుతుంది. మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ టమాటో గ్రేవీ అనేది పూర్తిగా చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా గుజ్జు అనేది ఈ విధంగా చిక్కబడాలి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పేస్ట్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 కప్పు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను ఇక్కడ కిలో టమాటాలకి చిన్న టీ గ్లాస్ కొలతలు చెప్తున్నాను. 3/4 గ్లాసు ఉప్పు వేసుకోవాలి, 1 గ్లాసు కారం వేసుకోవాలి. ఇందులోనే మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడిని 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్పై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలో 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ వాడే ఆయిల్ అనేది నువ్వుల నూనె కానీ పప్పుల నూనె కానీ వాడాలి. అలా అయితే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మీకు పప్పుల నూనె కానీ నువ్వుల నూనె కానీ దొరకని పక్షంలో దాని ప్లేస్లో పల్లి నూనె అనేది వాడుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోవాలి. 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. 1 గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న
టమాటో పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల దాకా వేయించుకోవాలి. పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది అని కొందరు అంటూ ఉంటారు. వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే పోపేసిన తర్వాత ఆ పోపు తీసుకెళ్ళి పచ్చడిలో వేస్తారు. దానివల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలా కాకుండా ఇలా పోపులోనే ఈ పేస్ట్ అనేది వేసి ఒక 5 నిమిషాలు అలా వేయించినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మంట అనేది ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి, లేకపోతే మాడిపోతుంది. ఫస్ట్ ఆయిల్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ పచ్చడి అనేది. తర్వాత ఆయిల్ని బయటికి వదులుతూ ఉంటుంది. అలా ఆయిల్ని బయటికి వదిలే స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, సైడ్ల నుంచి ఆయిల్ అనేది బయటికి వదులుతూ ఉంటుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మీరు బయట కానీ స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు. బయట పెట్టుకున్నట్లయితే 4 నెలలు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో కలర్ఫుల్గా ఉండే టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఎండతో పని లేకుండా, ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా టమాటో నిల్వ పచ్చడి అనేది చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా! నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా.